అందరికీ స్వాగతం. మన శరీరానికి శక్తి కావాలంటే చక్కెర చాలా ముఖ్యం. కానీ అదే చక్కెర లెవెల్స్ అటూ ఇటూ అయితే ఎన్నో సమస్యలొస్తాయి కదా. సో ఈరోజు మనం గ్లూకోజ్ బ్యాలెన్స్ అనే అంశం గురించి పూర్తిగా తెలుసుకోబోతున్నాం. అసలిది మన బ్లడ్ షుగర్ లెవెల్స్ని ఎలా కంట్రోల్లో ఉంచుతుందో దాని సంగతేంటో వివరంగా చూద్దాం. ముందుగా అసలు ఈ గ్లూకోజ్ బ్యాలెన్స్ అంటే ఏమిటి, దాని అసలు ఉద్దేశమేంటో అర్థం చేసుకుంటే దానివల్ల కలిగే ప్రయోజనాలు మనకు ఎంత ముఖ్యమో చాలా క్లియర్గా అర్థమవుతుంది. చాలా సింపుల్గా చెప్పాలంటే గ్లూకోజ్ బ్యాలెన్స్ మన బాడీలో ఒక ట్రాఫిక్ పోలీస్ లాంటిదన్నమాట. అంటే రక్తంలో చక్కెర లెవెల్స్ మరీ ఎక్కువ కాకుండా అలాని మరీ తక్కువ కాకుండా కరెక్ట్గా బ్యాలెన్స్డ్గా ఉండేలా చూసుకుంటుంది. మన ఆరోగ్యం మొత్తం ఈ బ్యాలెన్స్ మీదే ఆధారపడి ఉంటుంది. సరే, ఈ రకంగా బ్లడ్ షుగర్ని కంట్రోల్ చేయడం వల్ల మన శరీరానికి కలిగే అసలైన బెనిఫిట్స్ ఏంటి? ముఖ్యంగా మన మెటబాలిజం మీద, అంటే మన శరీరం శక్తిని వాడుకునే ప్రాసెస్ మీద దీని ఎఫెక్ట్ ఎలా ఉంటుందో ఇప్పుడు చూసేద్దాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ బెనిఫిట్ ఇదే, మన బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది. అంటే మనం తిన్న ఆహారంలోంచి వచ్చే షుగర్ని రక్తంలో అలా వదిలేయకుండా దాన్ని మన శరీర కణాలకు కావలసిన ఎనర్జీగా మార్చడంలో ఇది హెల్ప్ చేస్తుందన్నమాట. హెల్దీగా ఉండటానికి ఇది చాలా చాలా ముఖ్యం. ఇప్పుడు అసలు విషయానికొద్దాం. ఇది కేవలం షుగర్ని కంట్రోల్ చేయడమే కాదు, ఇన్సులిన్ పనితీరును కూడా మెరుగుపరుస్తుంది. ఇన్సులిన్ అనేది మన కణాలకి చక్కెరని తీసుకెళ్లే ఒక కీ లాంటిది. గ్లూకోజ్ బ్యాలెన్స్ ఆ కీ సరిగ్గా పనిచేసేలా చూస్తుంది. దానివల్ల కణాలకు ఎనర్జీ చాలా ఈజీగా అందుతుంది. ఓకే, ఇన్సులిన్ అనే ఆ కీ బాగా పనిచేస్తే మన డైలీ లైఫ్లో ఎలాంటి మార్పులొస్తాయి? అంటే షుగర్ లెవెల్స్ కంట్రోల్లో లేకపోవడం వల్ల వచ్చే కొన్ని కామన్ ప్రాబ్లమ్స్ నుంచి ఇది మనకు ఎలా రిలీఫ్ ఇస్తుందో చూద్దాం. ఇక్కడ చూడండి, ఫస్ట్ డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది. షుగర్ లెవెల్స్ స్టేబుల్గా ఉండటం వల్ల బాడీకి ఎనర్జీ సప్లై కంటిన్యూస్గా ఉంటుంది. దాంతో డయాబెటీస్ వల్ల వచ్చే ఆ విపరీతమైన నీరసం తగ్గుతుంది. అంతేకాదు, నరాలు వీక్ అవ్వడం వల్ల వచ్చే తిమ్మిర్లు, అలాగే తరచుగా యూరినేషన్కి వెళ్లడం లాంటి ఇబ్బందుల నుంచి కూడా మంచి రిలీఫ్ దొరుకుతుంది. కేవలం రోజువారీ ఇబ్బందుల నుంచి బయటపడటమే కాదు, లాంగ్ టర్మ్లో మన శరీరాన్ని ప్రొటెక్ట్ చేయడంలో, ఓవరాల్ హెల్త్కి సపోర్ట్ చేయడంలో గ్లూకోజ్ బ్యాలెన్స్ ఇంకా ఎలా హెల్ప్ చేస్తుందో ఇప్పుడు చూద్దాం. చూసారా, బెనిఫిట్స్ ఇంకా చాలా ఉన్నాయి. ఇది మన ఇమ్యూనిటీని, అంటే రోగనిరోధక శక్తిని పెంచుతుంది. బ్లడ్ షుగర్ కంట్రోల్లో ఉండటం వల్ల స్కిన్, కళ్ళు లాంటి సెన్సిటివ్ ఆర్గన్స్కి కూడా రక్షణ లభిస్తుంది. అన్నిటికన్నా ముఖ్యంగా రెగ్యులర్గా వాడే కొన్ని మందులపై ఆధారపడటాన్ని తగ్గించటంలో కూడా ఇది హెల్ప్ చేసే అవకాశం ఉంది. ఇన్ని ప్రయోజనాలున్నాయి, అంతా బావుంది. కాని దీన్ని వాడటమెలా? దానికి సంబంధించిన ప్రాక్టికల్ గైడెన్స్ ఏంటో ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. వాడే విధానం చాలా సింపుల్. రోజుకు 2 సార్లు ఒక క్యాప్సూల్. అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవలసిన గోల్డెన్ రూల్ ఒకటుంది. ఏ కొత్త సప్లిమెంట్ వాడే ముందైనా సరే తప్పనిసరిగా డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. వాళ్ల సలహానే మనకు ఫైనల్. ఇప్పటిదాకా మనం చూసిన బెనిఫిట్స్ అన్నీ గమనిస్తే మనలో ఒక ప్రశ్న వస్తుంది. కేవలం గ్లూకోజ్ని బ్యాలెన్స్ చేయడం ద్వారా మన శరీరానికి ఇంత సమగ్రమైన సపోర్ట్ ఇవ్వడం నిజంగా సాధ్యమేనా? ఈ విషయం గురించి ఆలోచించండి.